ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 8. హలో అక్షర, ఎక్కడున్నావే, ఏం చేస్తున్నావు అని అడిగారు వైదేహి గారు. బాగానే ఉన్నా. ఏం మీ అబ్బాయి అన్న మాటలో ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా, మీరు అనటానికి కాల్ చేశారా అన్నది అక్షర. ఏడ్చావు కానీ త్వరగా మనం వెళ్లే గుడికి వచ్చే, నీతో మాట్లాడాలి అన్నారు వైదేహి గారు. అత్తయ్య, నా మీద మీరు కూడా కోపంగా ఉన్నారా అంటూ బాధగా అడిగింది అక్షర. అవును, చాలా కోపంగా ఉన్నాడు. నేను కాల్ చేసే వరకు నాకు కాల్ చేయలేదు. సర్లే కానీ నేను స్టార్ట్ అవుతున్నా, త్వరగా వచ్చేయ్, లేట్ అయితే అని వైదేహి గారు చెప్పబోతూ ఉంటే, మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు అంటూ క్వశ్చన్స్ వేస్తాడు కదా, నన్ను కలిశారు అంటే మళ్ళీ ఇంట్లో ఉండను అంటాడేమో అన్నది అక్షర. అక్షర, బాగానే దెప్పుతున్నావు కానీ వస్తున్నావా లేదా అన్నారు వైదేహి గారు. నేనేమి ఇంట్లో లేను, వెంటనే రెడీ అవటానికి వస్తాను, ఇప్పుడు ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది అక్షర. మామ్, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. అప్పుడే వస్తూ ఉన్న అరవింద్ వైదేహి గారి పక్కన కూర్చుంటూ, అరవింద్, అది కంపెనీ కాల్ కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు వైదేహి గారు. లాయర్ దగ్గరకు వెళ్తున్నా. ఆ అక్షర నీ మీద కావాలి అని కేసు పెట్టి మన పరువు తీసినందుకు తన మీద కేసు పెట్టడానికి, దాన్ని వదిలేది లేదు అన్నాడు అరవింద్. అరవింద్, డోంట్ బి ఫూలిష్. ఎందుకురా దాన్ని అన్ని మాటలు అంటావు? నీకు నువ్వే అనుకుంటావు కానీ నిజం తెలుసుకోవాలి అనుకోవా? అక్షర చేసిన దానిలో తప్పు లేదురా, మన ఫార్మసీ నుంచి నిజంగానే తప్పు జరిగింది అన్నారు వైదేహి గారు. మామ్, నీకు కోడలు అంటే ఇష్టం ఉంది అని తెలుసు, కానీ మరి నీ మీద నువ్వే నింద వేసుకునేంత పిచ్చి అని అనుకోలేదు. నిన్నటి వరకు కంపెనీ పరువు పోకూడదు, ఈ నిజం బయటపడకూడదు అనుకున్నావు. ఎవరో కావాలి అని చేశారు, వాళ్ళు ఎవరో అది ఇది అన్నావు. ఈ రోజు చేసింది నీ ముద్దుల కోడలు అని తెలిసేసరికి దాన్ని సపోర్ట్ చేస్తున్నావా అన్నాడు అరవింద్. అరవింద్, ఈ కోపంని తగ్గించుకుంటే మంచిది. ముందు అసలు ఏమి జరిగిందో ఏమిటో తెలుసుకోవాలి కదా, ఏమీ తెలియకుండా అక్షరాను తప్పుపడుతున్నావు అన్నారు వైదేహి గారు. ఏం తెలుసుకోవాలి మామ్, దాని గురించి ఏం తెలుసుకోవాలి? కనీసం అది డాక్టర్ అనే నిజాన్ని కూడా నా దగ్గర దాచిపెట్టింది, నువ్వు కూడా నాకు చెప్పలేదు. అది చేసే తప్పులు అన్నీ కళ్ళ ముందే ఉన్నా కూడా దాన్నే సపోర్ట్ చేస్తున్నావు. కనీసం మన పరువు పోయేలా చేసిన దాని మీద నీకు కోపం కూడా లేదా అన్నాడు అరవింద్. అరవింద్, నీ దగ్గర అక్షర ఏం నిజాలు దాచిపెట్టింది? ఇంకా మనమే నిజాలు దాచిపెట్టి తన లైఫ్ నాశనం చేశాము అన్నారు వైదేహి గారు. అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవటం దాని లైఫ్ నాశనం అవటం అంటావు, అంతేనా? అంతలా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా నేనెందుకు? నన్ను వదిలేసి దాని లైఫ్ దాన్ని చూసుకోమను. ఆ లయర్ గురించి నా దగ్గర ఏమీ మాట్లాడకు. ఇన్ని రోజుల తర్వాత కాస్త హ్యాపీగా ఉన్నాను అన్నాడు అరవింద్. అరవింద్, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇప్పటికే నిన్ను చాలాసార్లు అడిగాను. మన ఆఫీస్ అండ్ కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నువ్వు టేక్ ఓవర్ చేసుకోవాలి. ఇంకా నేను అవన్నీ చూసుకోలేను. అరవింద్, ఇట్స్ టైమ్ ఫర్ యూ అని చెప్పారు వైదేహి గారు. మామ్, అప్పుడే నన్ను ఈ గోళలో పడేస్తావా? నేను అప్పుడే ఇవన్నీ నా మీద వేసుకుని ఓ మిషన్ లాగా ఉండాలి అని అనుకోవటం లేదు. ఐ నీడ్ సమ్ టైమ్ అండ్ నువ్వేం వర్రీ అవ్వకు, ఈ ప్రాబ్లము నేనే సాల్వ్ చేస్తానులే. ఆ అక్షర చేసిన మోసాన్ని మీ అందరికీ తెలిసేలా చేయటానికైనా చేస్తాను. అప్పుడే కదా మంచితనం యాక్ట్ చేస్తూ ఉన్న అక్షర నిజస్వరూపం నీకు కూడా తెలిసేది. నన్ను సాధించడానికే అది ఇంత చేస్తుంది అని అన్నాడు అరవింద్. అరవింద్ అన్నారు వైదేహి గారు అసహనంగా. ఇప్పుడు నీ లెక్చర్ వినే ఓపిక, ఇంటెన్షన్ రెండూ నాకు లేవు. నేను వెళ్తున్నా అంటూ అరవింద్ బయటకు వెళ్లిపోయాడు. ముందు నుంచి అక్షర అంటేనే నచ్చనివాడు ఇప్పుడు ఇంకా ద్వేషం పెంచుకున్నాడు. నేను వీళ్ళను కలపాలి అని అనుకుంటుంటే వీళ్ళు ఇంకా దూరం అవుతున్నారు. చివరికి ఏమవుతుందో ఏమిటో, ఎవరికి ఏమీ చెప్పలేకపోతున్నాను. అక్షర వచ్చేస్తుందేమో. అరవింద్ కూడా బయటకు వెళ్ళాడు. నేను వెళ్ళాలి అనుకుంటూ బయలుదేరారు వైదేహి గారు. అత్తయ్య, ఇక్కడికే రమ్మన్నారు కదా, ఇంకా రాలేదేమిటి అని అనుకుంటూ ఆలోపు గుడిలోనికి వెళ్లి దర్శనం చేసుకుని బయటకు వచ్చి వైదేహి గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నది అక్షర. కాసేపటికు వైదేహి గారు కూడా వచ్చేసరికి అంతవరకు నార్మల్ గా ఉన్న అక్షర ఆవిడను చూడగానే అత్తయ్య అంటూ వెళ్లి హక్ చేసుకున్నది. అక్షర అన్నారు వైదేహి గారు బాధగా. అత్తయ్య, నేను నిజం చెప్తున్నాను, నేనేమి కావాలి అని చేయలేదు, నాకు అదంతా అని అక్షర ఏడుస్తూ చెప్తూ ఉంటే, అక్షర, ఇప్పుడు నేను ఏమైనా అన్నానా చెప్పు, ఇలా ఏడుస్తున్నావు? ఫస్ట్ ఆ కళ్ళు తుడుచుకో. నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను, కానీ ఇంత వీక్ అనుకోలేదు. జరిగిన దానిలో ఎవరు తప్పు లేదు, సిచ్యువేషన్ అలా వచ్చింది అంతే
ఐ కెన్ అండర్స్టాండ్. ఈ ప్లేస్ లో ఎవరు ఉన్నా అలానే రియాక్ట్ అవుతారు అంటూ అక్షర కళ్ళు తుడిచారు వైదేహి గారు. థ్యాంక్ యూ అత్తయ్య, నా మాట వినడానికే ఎవ్వరూ సిద్ధంగా లేరు. అలాంటి టైంలో నన్ను అర్థం చేసుకున్నారు అన్నది అక్షర. సరే, ముందు గుడిలోనికి వెళదాం పద, తర్వాత మాట్లాడుకుందాం అన్నారు వైదేహి గారు. నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చాను, మీరే లేటుగా వచ్చారు అన్నది అక్షర. అవునా, సారీ అక్షర, అరవింద్ మాట్లాడుతూ ఉంటే లేట్ అయ్యింది అని చెప్పారు వైదేహి గారు. అర్థమవుతుంది, మీకు మీ అబ్బాయి ఉంటే చాలు కదా, ఇంకేమీ గుర్తుండవు. కొడుకంటే అంత ప్రేమ కదా అన్నది అక్షర. సరిపోయింది, అక్కడ వాడేమో కొడలు అంటే ప్రేమ అంటాడు, ఇక్కడ నువ్వేమో కొడుకు అంటే ప్రేమ అంటావు. ఇద్దరు నన్ను ఆడుకుంటారేమిటి? సైలెంట్ గా పద అంటూ ఇద్దరు దర్శనం చేసుకుని వచ్చి మండపంలో కూర్చున్నారు. అత్తయ్య, మీ అబ్బాయి ఏమంటున్నాడు? నేను లేను కదా, తనకు కావలసినది అదే కదా, ఫుల్ హ్యాపీగా ఉన్నాడు కదా అని అడిగింది అక్షర. అక్షర, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? నన్ను క్షమించు, నిన్ను వెళ్ళిపోమంటుంటే నేను కూడా ఏమీ చేయలేకపోయాను. నేను మీ నాన్నతో మాట్లాడతాను, ముందు ఇంటికి వెళ్ళు, ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు అన్నారు వైదేహి గారు. వద్దు, నేను వెళ్ళను అత్తయ్య, మా నాన్న కూడా నాదే తప్పు అంటున్నాడు. ఇప్పుడు తన దగ్గరకు వెళ్ళి ఆయన మాటలను నిజం చేయలేను. కన్న తండ్రే నేను ఏమి చెప్పాలి అని అనుకుంటున్నానో వినలేదు, నాదే తప్పు అంటూ తప్పు పట్టాడు. అరవింద్ అయితే నేను మోసం చేశాను అంటున్నాడు. నేనేం చేశాను అత్తయ్య? ఆ రోజు ఆ టాబ్లెట్స్ వల్ల ఆ ప్రాణం పోతే అప్పుడు ఏం చేసేవాళ్ళు? తప్పును తప్పు అన్నందుకు ఇన్ని మాటలు పడాలి అని అనుకోలేదు. అసలేం జరిగిందో నాకు తెలియదు, కానీ జరిగినది అయితే ఇదే కదా. అలా అని మీరు ఏదో చేశారు అని నేను అనటం లేదు, కానీ మనల్ని ఒకరు నమ్మినప్పుడు ఆ నమ్మకం మనం నిలబెట్టుకోవాలి కదా అన్నది అక్షర. నిజమే అక్షర, నేనే నెగ్లెక్ట్ చేశాను. మీ గురించి ఆలోచిస్తూ కంపెనీ వ్యవహారాలు అన్నీ వదిలేశాను. పని వాళ్ల మీద పెడితే ఇలానే అవుతుంది. ఎవరు చేశారో ఏమీ తెలియదు. అరవింద్కు చెప్తూ ఉంటే వినటం లేదు. నువ్వే కావాలి అని చేశావు అనుకుంటున్నాడు అని చెప్పారు వైదేహి గారు. మీ అబ్బాయి నన్ను అనమంటే గ్యాప్ లేకుండా అంటాడు, ఒకటికి 10 మాటలు అంటాడు. నన్ను అనే బదులు ఒక్కసారి ఏమి జరిగిందో తెలుసుకోవచ్చు కదా. అన్నిటికీ ముందు కోపం మాత్రం వస్తుంది. అంత కోపం ఎందుకు? అసలు ఎలా భరిస్తున్నారు అత్తయ్య మీ అబ్బాయిని అని అడిగింది అక్షర. అదేం చెప్పమంటావు అక్షర, వాడు చిన్నప్పటి నుంచి అంతే. కోపం వస్తే ఏమి అంటాడో ఏం చేస్తాడో తెలియదు. ఒక్కసారి ఒకరిని నెగిటివ్ అనుకుంటే వాళ్లలో తప్పును మాత్రమే చూస్తాడు. వాళ్ళు ఏమి చేసినా తప్పు అంటాడు. వాళ్ల మీద ప్రేమ పెంచుకుంటే వాళ్ళు తప్పు చేసినా దాన్ని ప్రేమతో క్షమిస్తాడు. అది అరవింద్ క్యారెక్టర్. నీ మీద కోపంతో నీలో నెగిటివ్స్ మాత్రమే చూస్తున్నాడు. ఒక్కసారి అరవింద్తో మంచిగా ఉండు, అప్పుడైనా అరవింద్కి నువ్వేమిటో తెలుస్తుంది కదా అన్నారు వైదేహి గారు. అత్తయ్య, నన్ను మీ అబ్బాయిని కలపాలి అని అనుకుంటున్నారు అంతే కదా, కానీ అది జరగని పని. అది మీకే అర్థం కావటం లేదు. మేము పక్కపక్కనే ఉన్న రైలు పట్టాలంటి వాళ్ళం. పక్కనే ఉన్నా ఎప్పటికీ కలిసి ఉండలేము. అరవింద్ దృష్టిలో నేనొక చీటర్ అంతే కదా. నేను ఏమి మాట్లాడినా కూడా వినటానికి అరవింద్ రెడీగా లేడు. నన్ను చూడటం కూడా ఇష్టం లేదు. అసలు నాకొక్క డౌట్, మీ అబ్బాయి అంత కోపిష్టి కదా, తనను ఇష్టం లేని పెళ్లికి ఎలా ఒప్పించారు అని అడిగింది అక్షర. నువ్వు వాడి కోపాన్ని మాత్రమే చూస్తున్నావు, కానీ ప్రేమను కాదు. ఒక్కసారి వాడి ప్రేమను చూస్తే తెలుస్తుంది ఎలా ఒప్పించానో. ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు వాళ్ళ కోసం. అమ్మ మాట కోసం పెళ్లి చేసుకున్నాడు. అది మోసం అని తెలిసినా కూడా అమ్మ మీద ప్రేమ నాకు వాడిని దూరం చేయలేదు అన్నారు వైదేహి గారు. కానీ నన్ను మాత్రం ద్వేషించేలా చేసింది కదా అత్తయ్య అన్నది అక్షర. అవన్నీ పక్కన పెట్టు, ముందు ఇప్పుడు ఏం చేస్తావు అక్షర? నా మీదే కేసు పెట్టావు, నాతోనే మాట్లాడుతున్నావు, అసలేం చేస్తావు ఇప్పుడు అని అడిగారు వైదేహి గారు. అత్తయ్య, ముందే చెప్తున్నా, అది నా ప్రొఫెషన్ కాబట్టి అలా చేశాను. అండ్ నా ప్రొఫెషన్లో నేను వెనక్కి తగ్గను. ఆ కేసు వాపస్ తీసుకోను. మీ కోడలిగా మీకు మాటిస్తున్నా అత్తయ్య, మిమ్మల్ని ఆ కేసు నుంచి బయటకు తీసుకుని వస్తాను. కన్ఫామ్ గా నిజం తెలుసుకుంటాను, అందరికీ తెలిసేలా చేస్తాను. ఇప్పుడు ఇది మీకోసం మాత్రమే కాదు, నా కోసం కూడా. మీ అబ్బాయికి సమాధానం చెప్పటానికి అయినా నేను నిజం తెలుసుకోవాలి అని చెప్పింది అక్షర. అక్షర, ఏదైనా త్వరగా తెలుసుకో, దీనివల్ల మీరు ఇంకెంత దూరం అవుతారో అనే భయంగా ఉన్నది అన్నారు వైదేహి గారు. ఇప్పుడు ఏమైనా దగ్గరగా ఉన్నామా అత్తయ్య? మేము ఎక్కడున్నా
పెద్ద డిఫరెన్స్ లేదు. మా మధ్య ఈ డిస్టెన్స్ తగ్గదు. నాకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే చెయ్యండి చాలు. మీ వైపు నుంచి నాకు కావలసిన ఫేవర్ అది ఒక్కటే అన్నది అక్షర. నాకు ఓ మాట ఇవ్వవే, ఏది ఏమైనా నా కొడుకును వదిలిపెట్టకు అన్నారు వైదేహి గారు. అత్తయ్య, మీరు రాంగ్ గా ఆలోచిస్తున్నారు. నన్ను కాదు అనుకుంటున్నది మీ అబ్బాయి, నేను కాదు. ఈ మాట మీ అబ్బాయిని అడిగితే బాగుంటుంది. అయినా మీరేమీ ఫీల్ అవ్వకండి. అరవింద్ కృష్ణను అస్సలు వదిలేది లేదు. నన్ను ఎన్ని అన్నాడు, రివెంజ్ తెచ్చుకోవద్దా, అన్ని తిరిగి ఇవ్వద్దా అన్నది అక్షర. ఏయ్, నా కొడుకు నీకు భర్త, అలా పేరు పెట్టి పిలుస్తున్నావు నా దగ్గరే, అత్త అనే భయం లేదా అన్నారు వైదేహి గారు. అస్సలు లేదు. ఎందుకంటే అంతకంటే ప్రేమ ఉన్నది. ప్రేమ ఉన్న చోట భయం ఎందుకు? వస్తానత్తయ్య అన్నది అక్షర. నిజంగానే వస్తావు కదా అక్షర అని అడిగారు వైదేహి గారు. అత్తయ్య, నాకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. దొరికిన అమ్మ ప్రేమను దూరం చేసుకోకుండా ఉండటానికైనా వస్తాను, మీకోసమైనా వస్తాను అంటూ వైదేహి గారి భుజాలపై తల ఆనిస్తూ చెప్పింది అక్షర. అమ్మ అంటే కూతురి జీవితం నందనవనం చెయ్యాలి, కానీ ముళ్లతో కన్నీళ్లతో ఉంచకూడదు. అక్షర, నేను నీకు అమ్మను కాలేకపోయాను, కానీ ఎప్పటికీ నీకు తోడుగా మాత్రం ఉంటాను. ఇంతకన్నా నేను నీకు ఇంకేమీ చేయలేను. నిన్ను అరవింద్ను కలపటానికి నా ప్రాణం పోయేదాకా చూస్తాను. మీరు కలిసిన రోజు ప్రశాంతంగా ఉంటాను అక్షర అనేసి మనసులో అనుకుంటూ అక్షర నుదుటిన ముద్ద పెట్టారు వైదేహి గారు. అత్తయ్య, ఇక వెళదామా? నాకు హాస్పిటల్కు టైం అవుతుంది. మళ్ళీ లేట్ అయితే మీ అబ్బాయిలాగే ఆ డీన్ కూడా నన్నే అరుస్తాడు అన్నది అక్షర. అక్షర, మా అబ్బాయి అన్నవాళ్లే ఏదో ఒకరోజు మా ఆయన అంటారేమో, అప్పుడు చెప్తాను వాళ్ళ పని అన్నారు వైదేహి గారు. ఓ అవునా అత్తయ్య, అయితే ముందు మీ అబ్బాయికి చెప్పండి. నన్ను భార్యలా కాదు, ముందు మనిషిలా ట్రీట్ చేయమనండి. నన్ను చూస్తేనే టెంపర్ లేస్తుందేమో టెంపరోడికి అంటూ నాలుక ఖర్చుకుంటూ, సరే అత్తయ్య, మీరు ఉన్నారు కదా, వస్తాను అంటూ అక్కడి నుండి పారిపోయింది. అటు నుంచి అట్టే హాస్పిటల్కు బయలుదేరింది అక్షర. అరవింద్కు నిన్ను అన్నదానికి ఆన్సర్ చెప్పాలి అంటే ముందు నువ్వు అసలు మన హాస్పిటల్లోనికి ఆ మెడిసిన్స్ ఎలా వచ్చాయి అని తెలుసుకోవాలి. అత్తయ్య వాళ్ళ ఫార్మసీలో ఏం జరుగుతుంది, ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనేది తెలుసుకుంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలుస్తుంది అనుకుంటూ అలానే ఆలోచిస్తూ ఉన్న అక్షర హాస్పిటల్లోనికి ఎంటర్ అయ్యింది. తన ఆలోచనలు అన్ని పక్కన పెడుతూ లోనికి వెళ్ళింది. అక్షర మేడం అని పిలిచాడు ఆ హాస్పిటల్లోనే వర్క్ చేసే రవి. చెప్పండి రవి గారు అని అడిగింది అక్షర. మిమ్మల్ని డీన్ గారు రమ్మంటున్నారు, ఆయన క్యాబిన్ లోనే ఉన్నారు అని చెప్పాడు రవి. సరే, నేను వెళ్తాను అంటూ నవ్వుతూ విష్ చేసి డీన్ క్యాబిన్ దగ్గరకు వచ్చి పర్మిషన్ అడుగుతూ అక్కడే డీన్ చైర్ లో ఉన్న అరవింద్ను చూసి కాస్త షాక్ అయ్యింది. అరవింద్ ఎక్కడున్నాడేమిటి, ఇప్పుడు నన్ను అనటానికే వచ్చాడు అని అనుకుంటా, ఇప్పుడు ఎన్ని అంటాడో ఏమిటో అనుకుంటూ లోనికి వచ్చి, సార్ నన్ను రమ్మన్నారట, ఎందుకో చెప్తారా అని అడిగింది అక్షర. పిలిచిన వాళ్ళు చెప్పకుండా ఎదురుగా కూర్చోపెట్టుకుని చూస్తూ ఉంటారా ఏమిటే, చెప్పటానికే పిలిచారు డాక్టర్ అక్షర అంటూ తన ముందు ఓ కవర్ను తోసి, ఇది నీకోసమే వెయిట్ చేస్తుంది, నేను కూడా అప్పటి నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నా అక్షర అంటూ సీట్లో నుంచి పైకి లేస్తూ అక్షర చుట్టూ తిరుగుతూ, ఇంకా లేట్ చేస్తున్నావు, ముందు దాన్ని ఓపెన్ చేసి చూడు అన్నాడు అరవింద్. అక్షర ఓపెన్ చేసి దానిలోని మ్యాటర్ చదివి అదంతా కూడా అరవింద్ పనే అని అర్థమయ్యి పేపర్ ఫోల్డ్ చేసింది. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అక్షర, నువ్వు చేసిన దానికి టిట్ ఫర్ టాట్ బాగానే ఉన్నదా అన్నాడు అరవింద్. చిన్నపిల్లల ఆటలా ఉన్నది అరవింద్, ఇప్పుడేమిటి, నా జాబ్ నుంచి నన్ను తీసేయించేశావు, దానికి నువ్వు ఏదో అచీవ్ చేసినట్టు ఫీల్ అవుతున్నావు అన్నది అక్షర. షటప్, జస్ట్ షటప్ అక్షర అంటూ డీన్ వైపు చూస్తూ, విల్ ప్లీజ్ అంటూ తనకు బయటకు చెయ్యి చూపించాడు. అతను వెళ్ళగానే అక్షరను కోపంగా చూస్తూ, అసలేమనుకుంటున్నావు, నిన్ను నువ్వు గ్రేట్ అనుకుంటున్నావా, అసలేం తెలుసని మామ్ మీద కేసు పెట్టావు, నీ కోసం నన్ను కూడా పక్కన పెట్టింది కదే, నిన్ను నేను కాదు అన్నా కూడా ఏ రోజు నిన్ను పరాయిదానిలాగా చూడలేదు, అలాంటి తన మీద ఇలాంటి నిందలు వేశావు, జిగ్గుండాలి కొంచెమైనా, ఆడపిల్లలా బిహేవ్ చేశావా నువ్వు, ఇంత చేసినా ఇంకా నిన్నే నమ్ముతుంది, అంత మాయం చేశావే, మనుషుల్ని మ్యానిపులేట్ చేయడం నీకు బాగా అలవాటు కదా అన్నాడు అరవింద్. అరవింద్ ప్లీజ్, ఎంతసేపు నన్ను అనటమే కానీ నిజం తెలుసుకోవాలి అని అనుకోవా, ఫస్ట్ నీకొక్క విషయం క్లియర్ చేయాలి, నేను ఏదైనా కూడా సూటిగా చెప్తాను,
నచ్చితే నచ్చింది అంటాను, నచ్చకపోతే నచ్చలేదు అని మొహం మీదే చెప్తాను. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకొకలా యాక్ట్ చేయడం నాకు రాదు అని చెప్పింది అక్షర. వావ్ అక్షర, గ్రేట్. అబద్ధాలు కూడా చాలా అందంగా చెప్పేస్తున్నావు. నీకు యాక్ట్ చేయడం రాదా? లేని కాపురాన్ని చేస్తున్నట్టు అందరినీ నమ్మిస్తున్నావు. దాన్నేమంటారు? దీన్ని నిజం చెప్పడం అంటారా అని అడిగాడు అరవింద్. అరవింద్, ఆ సిచ్యువేషన్ కు ఈ సిచ్యువేషన్ కు కంపేర్ చేయకు. నిజం చెప్పి అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక ఓ అబద్ధాన్ని చెప్పాడు. నిజాన్ని దాచడం ఎంత నరకమో ఓ అబద్ధం చెప్పినప్పుడే తెలుస్తుంది. ఈ రెండు మిక్స్ చేయకు ప్లీజ్ అరవింద్. నీతో జస్ట్ 5 minutes మాట్లాడాలి. నేను చెప్పేది ఒక్కసారి విను. నాకు నువ్వు హెల్ప్ చేస్తే అసలు తప్పు ఏమిటి, మిస్టేక్ ఎక్కడ జరిగిందో ప్రూవ్ చేయొచ్చు అన్నది అక్షర. షాటప్. ఇలా ప్లాన్ చేసావా ఇప్పుడు? నువ్వు ఇలాంటి దానివి అని నాకు బాగా తెలిసే. నిన్ను నమ్ముతాను అని మాత్రం ఎప్పుడు అనుకోకు అక్షర. ఐ నెవర్ ట్రస్ట్ యూ అక్షర అన్నాడు అరవింద్. నేనేం ప్లాన్ చేయలేదు. అసలు ఈ ఫార్మసీ అని అక్షర చెప్తూ ఉంటే ప్లాన్ నువ్వే చేశావు, అంతా నువ్వే చేశావు అక్షర. ఇప్పుడు మామ్ మీద నువ్వే కేసు ఫైల్ చేసి నువ్వే హెల్ప్ చేస్తున్నట్టు నా దగ్గర డ్రామా ప్లే చేసి నువ్వు మంచిదానివి అని నా దగ్గర ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నావు, అంతే కదా? ఇదే కదా నీ ప్లాన్. అండ్ ఈ ప్లాన్ లో సగం గెలిచావు. కానీ నిన్ను పూర్తిగా గెలవనివ్వను. నువ్వేమిటో తెలియని వాళ్లకు చెప్పవే, నమ్ముతారు, నాకు కాదు అన్నాడు అరవింద్. అరవింద్, మైండ్ యువర్ వర్డ్స్ ప్లీజ్. పేషెన్స్ కి కూడా లిమిట్ ఉంటుంది అన్నది అక్షర. హా, ఏం చేస్తావే, ఏం చేస్తావు? అవునే అంటాను, నువ్వు అలాంటి దానివే. అందుకే ఇష్టం లేదు అన్నా ఇంకా నా ఇంటిని పట్టుకుని వేలాడుతున్నావు. ఇలాంటి చీప్ డ్రామాస్ ప్లే చేసే నీకు మనీకి వచ్చే అని అంటూ ఉన్న అరవింద్ మాట పూర్తి కాకముందే అరవింద్ చెంప మీద లాగి పెట్టి కొట్టింది అక్షర. అక్షర అలా కొట్టేసరికి అరవింద్ కొట్టిన చెంప మీద చెయ్యి వేసుకొని అక్షరాను కోపంగా చూస్తూ హౌ డేర్ యూ టు స్లాప్ మీ అన్నాడు. అక్షర అరవింద్ కలర్ పట్టుకుని కోపంగా చూస్తూ నువ్వు ఏమంటున్నా పడుతున్నా కదా అని నీకు నచ్చినట్టు అంటే మాత్రం ఊరుకోను అరవింద్. అసలేమనుకుంటున్నావు? నా క్యారెక్టర్ జడ్జి చేయడానికి నువ్వెవరు? 3 ముళ్ళు వేస్తే నువ్వు ఏమన్నా కూడా పడుంటాను అనుకున్నావా? నేను అడిగానా నా లైఫ్ లోనికి రమ్మని? నేను అడిగానా నన్ను పెళ్లి చేసుకోమని? నేను చెప్పానా మీ అమ్మకు అదంతా చేయమని? అన్నీ మీరే చేసి నన్ను అంటూ ఉన్నా సైలెంట్ గా ఉన్నాను. నిజమే, కేసు పెట్టాను. ఒక్కసారైనా నేను చెప్పేది వినాలి అని అనుకున్నావా? ఎంతసేపు నన్ను అనటమే కానీ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకోవా? తప్పు చేశాను అదే పట్టుకుంటావు. జరిగినది తప్పు కాదు, పొరపాటు. ఎనఫ్ అరవింద్, నువ్వు అనే మాటలు బేర్ చేసే పేషెన్స్ నాకు లేదు. నాకు ఒకటి అర్థమైంది, ఇది నువ్వు మీ మామ్ కోసం కాదు చేస్తున్నది. దీన్ని రీజన్ గా చూపిస్తూ నన్ను వదిలేసి నీకు నచ్చిన పెళ్లి చేసుకోవాలి అని చూస్తున్నావు అని అనిపిస్తున్నది. ఎంతసేపు నీకు జరిగింది చెప్తే అర్థం చేసుకుంటావు అనే చిన్న హోప్ ఉండేది. కానీ అపార్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే నమ్మకం పోయింది అంటూ అరవింద్ కళ్ళరు వదిలేసి కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్లిపోయింది. హౌ డేర్ యూ, నన్నే కొడతావా? నన్నే అన్ని మాటలు అంటావా? అయిపోయావే, నిన్ను మాత్రం వదలను. నువ్వు చేసే యాక్టింగ్ అందరికీ తెలిసేలా చేస్తాను అనుకుంటూ అక్షర కొట్టిన చంపను రుద్దుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోయాడు అరవింద్. అరవింద్, వాట్ హ్యాపెండ్? అక్షర ఆంటీ మీద పెట్టిన కేసు వాపస్ తీసుకున్నదా? ఇప్పుడైనా ఒప్పుకున్నదా లేదా? నాకు ఆంటీ గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉన్నది అన్నది నైని. నీకు ఉన్న కన్సర్న్ ఆ డ్రామా క్వీన్ కు ఉంటే ఈరోజు మామ్ సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు. అది బయటకు వెళ్ళినా కూడా దాని పొగరు తగ్గలేదు. జాబ్ లేకుండా చేస్తే తగ్గుతుంది అనుకుంటే నన్నే కొట్టింది. అసలు అది ఏం చేయాలి అనుకుంటుందో ఏమిటో కూడా తెలియటం లేదు అన్నాడు అరవింద్. అరవింద్, ఏమంటున్నావు? నిన్ను కొట్టిందా? అసలు నిన్ను కొట్టడం ఏమిటి? నిజంగా అక్షర పైకి కనిపించేంత మంచిది కాదు. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నేను అక్షరకు అన్యాయం జరుగుతుంది అని అనుకున్నా, కానీ అక్షర ఇంత చేస్తుంది అని అనుకోలేదు. అరవింద్, ఆంటీ జైలుకు వెళ్ళకూడదు, నువ్వే ఆంటీని కాపాడాలి అన్నది నైని. థ్యాంక్ యూ నైని. నీకు మామ్ ఇంత అన్యాయం చేసినా నువ్వు మామ్ కోసం ఆలోచిస్తున్నావు, కానీ అది మాత్రం దానికి నచ్చింది చేయటం కోసం ఇదంతా చేస్తుంది. ఎవరో దాని ప్లాన్ మోటివ్ తెలుసుకోలేకపోతున్నారు అన్నాడు అరవింద్. ఇటు అక్షర హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఛా, అనవసరంగా కొట్టేశాను, పాపం చాలా ఫీల్ అయ్యాడు. అలా కొట్టి నేను ఏమైనా తప్పు చేశానా? లేదు, అలా కొట్టడం తప్పు కాదు. ఎంత కోపమైతే మాత్రం అలా అనేస్తాడా? కానీ అత్తయ్య మీద ప్రేమతోనే కదా అలా అన్నాడు.
తను చూసిన దాన్ని బట్టి అలా అనుకున్నాడు. నేనే కాస్త కంట్రోల్లో ఉండవలసింది. బాగా కొట్టేశాను. ఇప్పుడు నన్ను ఇంకా తిట్టుకుంటూ ఉంటాడేమో. కాల్ చేసి సారీ చెప్పనా? వద్దులే, మళ్ళీ ఇది కూడా నా యాక్టింగు అనుకుంటాడు. ఇంకా 4 అంటాడు. పిలిచి మరీ తిట్టించుకోవటం అంటే ఇదే అంటారు. అరవింద్, ఒక్కసారి కూడా నన్ను అర్థం చేసుకోవటానికి ట్రై చేయడా? అరవింద్, ఎందుకు నా లైఫ్లోనికి వచ్చావు? నీ మీద నాకు ఉన్నది ఏమిటి? ఇష్టమా? ప్రేమ? భర్త అనే గౌరవమా? కాసేపు నీ మీద కోపం ఉన్నా మళ్ళీ నీకోసం ఆలోచిస్తున్నాను. నువ్వు ఎలా ఉన్నావు అనిపిస్తుంది. దీనికి రీజన్ ఏమిటి? నువ్వు అంతలా అంటూ ఉన్నా మళ్ళీ నీకోసం ఎందుకు నా మనసు ఆలోచిస్తుంది? దీని పేరేమిటి? నేను నిన్ను చూడకుండా ఉంటే, మన పెళ్లి జరగకుండా ఉంటే బాగుండేది అరవింద్. నాకు బాధ, నీకు నా మీద కోపం ఉండేది కాదు. మనం ఇంకెప్పటికీ ఒక్కటి అవలేము కదా అరవింద్. కానీ ముందు అత్తయ్య విషయంలో నా తప్పు లేదు అని అరవింద్కు ప్రూవ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నది అక్షర. అక్షర అని పిలిచాడు విజయ్. అన్నయ్య, నువ్వెప్పుడు వచ్చావు అంటూ బెంచ్ మీద నుంచి లేస్తూ అడిగింది అక్షర. విజయ్ అక్షర దగ్గరకు వచ్చి కూర్చుంటూ, బయట ఏం చేస్తున్నావు? ఒక్కదానివే ఉన్నావేమిటి అక్షర? బాధపడుతున్నావా అని అడిగాడు. అదేమీ లేదన్నయ్య, ఊరికే కూర్చున్నా. నువ్వేమిటి ఇక్కడ? వస్తున్నట్టు చెప్పలేదు అన్నది అక్షర. నా చెల్లిని చూడటానికి కూడా చెప్పి రావాలా ఏమిటి అంటూ అక్షర తలనిమురుతూ, బావ గుర్తొస్తున్నాడా అని అడిగాడు విజయ్. అక్షర తలదించుకొని చూస్తూ ఉన్నది. అక్షర, బావగారు నిన్నేమన్నారు? నీ మీద అంతే కోపంగా ఉన్నారా అని అడిగాడు విజయ్. హా అన్నయ్య, అత్తయ్య విషయంలో నేను చేసిన దానికి అరవింద్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఈ ఇష్యూ క్లియర్ అయ్యే వరకు అరవింద్ నా మీద కోపంగానే ఉంటాడు, డాడీ ఉన్నట్టు అని చెప్పింది అక్షర. డాడీ ఇంటికి వద్దు అన్నాడని ఫీల్ అవుతున్నావా అన్నాడు విజయ్. హ్యాపీగా ఉన్నా. నేను ఇంటికి వస్తే నాకు రోజు క్లాస్ పీకేవాడు. ఇప్పుడు నో క్లాస్. అయినా నేనేమి పర్మనెంట్ గా వచ్చేలేదు కదా. మా ఆయనకు నేనంటే ప్రేమ కాదు కాదు, నేనంటే ప్రాణం. నా కోసం ఏమైనా చేస్తాడు. ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే అరవింద్నే వచ్చి నన్ను తీసుకుని వెళ్తాడు అని చెప్పింది అక్షర. అక్షర, బావగారు నిన్ను నిజంగా బాగానే చూసుకుంటున్నారా? నువ్వు చెప్పే మాటలు ఒకటి చెప్తూ ఉంటే నీ కళ్ళు ఇంకేదో చెప్తున్నాయి. పైగా నిన్న స్టేషన్లో బావగారి ప్రవర్తన నాకు చాలా ఫిషీగా ఉన్నది. ఎంత కోపం ఉన్నా, ప్రేమ ఉంటే ఒక్కసారైనా నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తాడు. నిజం చెప్పు అక్షర, అక్కడ నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు విజయ్. అన్నయ్యకు డౌట్ వచ్చింది. ఇప్పుడు అన్నయ్యకు నిజం తెలిస్తే అరవింద్కు అన్నయ్యకి గొడవలవుతాయి అని ఆలోచిస్తూ ఉన్నది అక్షర. అక్షర, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు విజయ్. అన్నయ్య, ఏం చెప్పాలి? నిన్నటి వరకు కూడా మేము చాలా చాలా బాగున్నాం. ఇంతకంటే నీకు ఇంకేమీ చెప్పలేను. కానీ ఒకటన్నయ్య, మా ఆయన నన్ను తలుచుకోకుండా క్షణం కూడా ఉండలేడు తెలుసా. నేనంటే అరవింద్కు అంత ఇష్టం అని చెప్పింది అక్షర. ఇటు అరవింద్, ఆ డెవిల్ నన్నే కొట్టింది. దానికి ఎంత ధైర్యం! దాన్ని వదలకూడదు. ఈ అరవింద్ మీద చెయ్యి వేస్తే రిజల్ట్ ఏమిటో త్వరలోనే దానికి తెలిసేలా చేస్తాను. అక్షర, యువర్ చాప్టర్ ఈజ్ ఓవర్. చూస్తూ ఉండు, నువ్వేమిటో అందరికీ మెయిన్ మామ్ కి తెలిసేలా చేస్తాను అని అనుకున్నాడు. ఇటు అక్షర విజయ్తో మాట్లాడుతూ ఉన్నది. అన్నయ్య, అరవింద్కి అతయ్యకు అలా అయ్యింది అన్న కోపం, అది నా వల్లే అనే పంతం, అంతేకాని ఇంకేమీ లేదు అని చెప్పింది అక్షర. అక్షర, వీలైనంత త్వరగా ఈ ప్రాబ్లము సార్ట్అవుట్ చేసుకో. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య దూరం మంచిది కాదు అన్నాడు విజయ్. నేను ఎక్కడ ఉన్నా మాకు పెద్ద డిఫరెన్స్ లేదులే అనుకుంటూ కాసేపు విజయ్తో మాట్లాడేసరికి అక్షర మనసు తేలికపడింది. మామ్, నైని నీతో మాట్లాడటానికి వచ్చింది అంటూ, నైని కామ్ అన్నాడు అరవింద్. అరవింద్, అక్కడే ఆగమని చెప్పు. నీకు నచ్చని వాళ్ళు ఈ ఇంట్లో ఉండటం నీకు నచ్చనట్టే, నాకు నచ్చని వాళ్ళు రావటం నాకు నచ్చదు. నాకు ఎవ్వరి సానుభూతి అవసరం లేదు. నేను నా మర్యాద మర్చిపోకముందే ఆ అమ్మాయిని ఈ గేట్ దాటమని చెప్పు అన్నారు వైదేహి గారు. ఆంటీ, మీరు అనుకున్నట్టు మా మధ్య ఇప్పుడు ప్రేమ లేదు, ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే. నేను మిమ్మల్ని చూడాలి అని వచ్చాను అని చెప్పింది నైని. మామ్, దేనికి ఇంత సీన్ చేస్తున్నావు? నువ్వు తన లైఫ్ నాశనం చేసినా నీకోసం ఆలోచిస్తుంది. కోడలు అంటూ నెత్తిన పెట్టుకున్నావు. ఏం చేసిందో చూసావు కదా అన్నాడు అరవింద్. అరవింద్, అదే నా ఇష్టం. అదేదో చేసింది అని ఈరోజు నా నిర్ణయం తప్పు అని చూపించాలి అని చూస్తున్నావా? నీకు నా కొడుకుతో తిరగొద్దు అని చెప్పినా నువ్వు వినకుండా తిరుగుతున్నావు.
ఇక్కడే నువ్వు ఎంత మంచిదానివో తెలుస్తుంది. నాకు ఆడపిల్లను తిట్టడం నచ్చదు. ముందు బయటకు వెళ్ళు అన్నారు. అరవింద్ కూడా నైని వెనక వెళుతూ ఉంటే, అరవింద్, నేను చెప్పింది ఆ అమ్మాయికి మాత్రమే, నీకు కాదు, వెనకే వెళ్ళటానికి. అయినా ఇప్పుడు నువ్వు పెళ్ళైన వాడివి, నువ్వు ఇలా చేయటం బాగలేదు అన్నారు వైదేహి గారు. పెళ్లి పెళ్లి పెళ్లి, అది పెళ్ళే కాదు అంటే ఎప్పుడు అదే అంటావు అని నైని అంటూ వినకుండా నైని వెనక్కి అరవింద్ కూడా వెళ్ళిపోయాడు. మరో ప్రక్క, నా పేరు అక్షర, వైదేహి గారు కాల్ చేసి చెప్పారు కదా, నేనే ఇక్కడ జాయిన్ అవటానికి వచ్చింది అని చెప్పింది అక్షర. ఓకే మేడం, కాల్ చేసి అంతా చెప్పారు. అయినా మీకు మేము జాబ్ ఇవ్వటం ఏమిటి? ఈ ఆఫీసే మీది, మీరు మేడం గారి కోడలు అన్నాడు అతను. నేను ఇక్కడికి వర్క్ నేర్చుకోవటానికే వచ్చాను. ప్లీజ్ నన్ను కూడా నార్మల్ ఎంప్లాయీగానే చూడండి. ఇలా నాకు స్పెషల్ గా రెస్పెక్ట్ అవసరం లేదు అని చెప్పింది అక్షర. ఓకే మేడం, మీకు వర్క్ యూనిట్ అంతా చూపిస్తాను, పదండి అంటూ అక్షరాన్ని తీసుకుని వెళ్లి అక్కడ జరిగే వర్క్ అంతా చూపిస్తూ ఉన్నాడు అతను. అక్షరాకి అక్కడేమి తేడా కనిపించకపోతూ ఉంటే అంతా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. అవును, మీ పేరేమిటి అని అడిగింది అక్షర. రాబర్ట్ మేడం అని చెప్పాడు అతను. ఓకే రాబర్ట్, అవును, ఇక్కడ నుంచి ఎక్స్పైర్ మెడిసిన్స్ వెళ్ళాయి అని న్యూస్ వచ్చింది. దానివల్ల కంపెనీ పరువు కూడా చాలా పోయింది. అది ఎవరికి తెలియకుండా ఎలా జరుగుతుంది? అలా ఇప్పుడేనా, లేదంటే ప్రతిసారి అవుతుందా అని అడిగింది అక్షర. మేడం, మేము వర్క్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాము. ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా జరగదు మేడం. లేకపోయినా కూడా మా సొంత కంపెనీ లాగా చూసుకుంటాం. అన్ని కూడా విస్తృత మేడం గారి దగ్గరుండి చూసుకుంటారు. మొన్నటి వరకు ప్రసాద్ గారు మీ ఫాదరు చూసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆయనను మేడం రెస్ట్ తీసుకోమని వద్దు అన్నారు. మాకు అంతకు మించి తెలియదు మేడం అని చెప్పాడు రాబర్ట్. ఓకే ఓకే, నేను జస్ట్ క్యాజువల్ గా అడిగాను. డోంట్ గెట్ ఎక్సైటెడ్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అని చెప్పింది అక్షర. హలో, ఆ వైదేహి కోడలు వచ్చింది. ఆ కేసు గురించి, మెడిసిన్స్ గురించి అడుగుతుంది. మనం చేసిన పని బయట పడుతుందేమో అని నాకు భయంగా ఉన్నది. ఏమైనా అయితే మొత్తం నా మీదకే వస్తుంది మేడం. మీరు చెప్పినట్టే మీ కంపెనీ మెడిసిన్స్ అన్నీ కూడా వైదేహి మేడం మెడిసిన్స్ లో మిక్స్ చేశాను. ఇప్పుడు నిజం బయటపడితే నా పరిస్థితి మేడం అని అడిగాడు రాబర్ట్. రాబర్ట్, నువ్వు ఇలా భయపడి కాంప్లికేట్ చేయకు. కొన్ని రోజులు ఈ పని ఆపేశాం కదా, ఎవరికి డౌట్ రాదు. ఈ రేఖాదేవిని ఎవ్వరూ పట్టుకోలేరు. ఈ న్యూస్ మనమే కొన్నాళ్లకు బయటకు వచ్చేలా చేసి వైదేహి బిజినెస్ లో అన్ని మూతపడేలా చేయాలి అని అనుకుంటే దాని అదృష్టం, ముందే విషయం బయటపడింది. కొన్ని రోజులు ఏమీ తెలియనట్టే ఉండు, మనల్ని కనిపెట్టే అంత తెలివి అక్కడ ఎవ్వరికీ లేదు అన్నది రేఖాదేవి. ఓకే మేడం, మీరు చెప్పినట్టే ఉంటాను, కానీ నా మీదకు రాకుండా మీరే చూసుకోవాలి అంటూ కాల్ కట్ చేశాడు రాబర్ట్. రేఖాదేవి కట్ అయిన కాల్ వైపు చూస్తూ, వైదేహి, నువ్వు ఇప్పుడు తప్పించుకున్నావు, కానీ చిక్కుకున్న ఆ కేసు నుంచి నిన్ను బయటకు రానివ్వను. దానికోసం ఏం చేయాలో అదే చేస్తాను అని అనుకున్నది. హలో అరవింద్ సార్, నేను విస్తృతను మాట్లాడుతున్నాను అని అన్నది. హా చెప్పు విస్తృత, ఏమిటి ఇప్పుడు కాల్ చేశావు? ఎనీ సీరియస్ అని అడిగాడు అరవింద్. సార్, సారీ టు సే, మీకు ఇది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ అని విస్తృత అంటూ ఉంటే, ఫస్ట్ విషయం చెప్పు, సోది పెట్టకుండా అన్నాడు అరవింద్. సార్, అక్షర మేడం మన ఫార్మసీలో జాబ్ జాయిన్ అయ్యారు. వైదేహి మేడం గారి రికమెండేషన్ చేశారు. మీతో చెప్పకపోతే మీరు ఏమంటారో అనేసి అన్నది విస్తృత. ఓకే, నేను చూసుకుంటాను అంటూ కోపంగా కాల్ కట్ చేశాడు అరవింద్. అరవింద్, వాట్ హ్యాపెండ్, ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది నైని. ఆ డెబెల్ కి హాస్పిటల్లో జాబ్ లేకుండా చేస్తే అది మా కంపెనీలోనే జాబ్ జాయిన్ అయ్యింది. అది ఏదో చేయాలి అని చూస్తున్నది. ఇప్పటికే మామ్ను పూర్తిగా నమ్మించింది. ఏదో చేస్తుంది నైని అన్నాడు అరవింద్. అరవింద్, ఇట్స్ క్లియర్, ఆంటీని ఫుల్ గా తన గ్రిప్ లో పెట్టుకున్నది. ఇప్పుడు మీ అసెట్స్ అన్ని కూడా తన చేతుల్లోనికి తీసుకోవాలి అని చూస్తుంది. నువ్వు ఇలాగే లైట్ తీసుకుంటే అక్షర అనుకున్నది చేసేస్తుంది అన్నది నైనే. మామ్కి చెప్పినా నమ్మటానికి రెడీగా లేదు. నేను దాని మీద కోపంతో అంటున్నా అని నన్నే అంటుంది. ఆ కన్నింగ్ దాని జాబ్ తీసేశాను అని కావాలి అని అక్కడ జాయిన్ అయింది. అది మామ్ సపోర్ట్తో అన్నాడు అరవింద్. అరవింద్, ఇప్పుడు ఏం చేస్తావు? అక్షరాకి ఛాన్స్ ఇవ్వకూడదు నువ్వు అన్నది నైని. ఐ నో వాట్ టు డూ నైని. కోరి వచ్చిన దాన్ని అక్కడ నుంచి పారిపోయేలా చేస్తాను. నీకు లేట్ అయింది, నువ్వు స్టార్ట్ అవ్వు, నాకు వేరే వర్క్ ఉన్నది
అంటూ నైనిని డ్రాప్ చేసి అరవింద్ నేరుగా అక్షర వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఛ, నేను దీనికోసం వెళ్ళటం ఏమిటి? కాల్ చేస్తాను, కానీ దాని నెంబర్ నా దగ్గర లేదుగా. అంకుల్కి కాల్ చేద్దాం అనుకుంటూ ప్రసాద్ గారికి కాల్ చేసి అంకుల్ అన్నాడు అరవింద్. అల్లుడు గారు అన్నారు ప్రసాద్ గారు. ఛ, ఈ సౌండ్ డిస్కస్టింగ్ గా ఉన్నది అనుకుని, అంకుల్ మీ అమ్మాయిని పిలుస్తారా? నేను బయటే ఉన్నాను, తనతో మాట్లాడాలి అన్నాడు అరవింద్. అల్లుడు గారు, అక్షర ఇక్కడ ఉండటం లేదు, తనను రావద్దు అని అన్నాను, దానికి పంతం ఎక్కువ, అందుకని ఇలా తయారయ్యింది అన్నారు ప్రసాద్ గారు. ఓకే అంకుల్, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తూ, ఇది ఎక్కడ ఉన్నది? ఇంత పొగరేమిటి దీనికి? పేరెంట్స్ అనే కాదు అంటుంది, అందుకనే ఇది ఇలా తయారైంది. ఎక్కడికి వెళ్తావు? రేపు వస్తావు కదా, అప్పుడు చెప్తానే నీ పని అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు అరవింద్. మార్నింగ్ అక్షర వచ్చేసరికి ఆఫీస్ మొత్తం ఫ్లవర్ డెకరేషన్ చేసి హడావిడిగా ఉన్నది. అందరూ కూడా హ్యాపీగా ఫ్లవర్ బొకే పట్టుకుని ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు. అలీ గుడ్ మార్నింగ్ అని విష్ చేసింది అక్షర. గుడ్ మార్నింగ్ మేడం అని తిరిగి అక్షరాన్ని విష్ చేశాడు అలీ. అలీ, ఏమిటి ఈరోజు ఆఫీస్ అంతా ఎలా ఉన్నది? ఎవరైనా వస్తున్నారా అని అడిగింది అక్షర. మన చైర్మన్ గారు వస్తున్నారు కదా మేడం, మీకు తెలియదా అన్నాడు అలీ. అత్తయ్య వస్తున్నారా? నాతో చెప్పనే లేదు అని అనుకుంటూ ఉండగానే కారు ఫాస్ట్ గా వచ్చి ఆగింది. అక్షర కూడా కారు వైపు చూస్తూ కారులో నుంచి దిగుతూ ఉన్న అరవింద్ను కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తూ ఉన్నది. అరవింద్ ఇక్కడకు వచ్చాడేమిటి? ఇప్పుడు నన్ను చూస్తే ఇంకా ఏమైనా ఉన్నదా? అత్తయ్య అసలేమవుతుంది అని అనుకుంటూ మొబైల్ తీసుకుని పక్కకు వెళ్లి వైదేహి గారికి కాల్ చేసి, హలో అత్తయ్య, అరవింద్ వచ్చారేమిటి? చైర్మన్ అంటున్నారు అందరూ కూడా. ఇప్పుడు అరవింద్ నన్ను ఇక్కడ చూస్తే ఇంకా ఏమైనా ఉన్నదా అన్నది అక్షర. అక్షర, ఆల్రెడీ వాడికి అక్కడ నువ్వు జాయిన్ అయ్యావు అని తెలుసు. తెలిసేవాడు నైట్ ఇంట్లో రచ్చరచ్చ చేశాడు. కానీ ఒక్కటి నీకు థ్యాంక్స్ చెప్పాలే, ఇన్ని రోజులు వాడిని నా రెస్పాన్సిబిలిటీస్ తీసుకో అంటే వినలేదు, కానీ నిన్న వాడే ఒప్పుకున్నాడు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడు. నైట్ అన్ని ఫార్మాలిటీస్ అయ్యాయి, ఈ రోజు నుంచి అన్ని కూడా అరవింద్నే చూసుకుంటాడు అని చెప్పారు వైదేహి గారు. అత్తయ్య, అరవింద్ ఇదంతా కూడా చేస్తున్నది నా కోసమే, నన్ను ఇక్కడ నా పని చేసుకొనిస్తాడా అన్నది అక్షర. అక్షర, నువ్వేమీ భయపడకు, నిన్ను వాడేమీ అనడు. నిన్ననే వాడికి గట్టిగా చెప్పాను, నువ్వు త్వరగా నిజం తెలుసుకోవటానికి ట్రై చేయి అన్నారు వైదేహి గారు. ఇంకా నా పని అవుతుందా? అరవింద్ వల్ల ఇక్కడ నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో ఏమిటో అనుకుంటూ డల్గా సరే అత్తయ్య అంటూ కాల్ కట్ చేసింది అక్షర. అక్షర మ్యామ్ అని గట్టిగా పిలిచాడు అలీ. తుతు, కాస్త మెల్లిగా పిలవచ్చు కదా, అలా అరుస్తున్నారు, ఎంతకీ ఏమిటి విషయం అని అడిగింది అక్షర. మిమ్మల్ని అరవింద్ సార్ తన క్యాబిన్ కి రమ్మన్నారు మేడం, నేను మీ పెళ్లికి వచ్చాను, మీరిద్దరూ చక్కగా ఉన్నారు, రబ్నే బనాది జోడి అన్నాడు అలీ. థ్యాంక్ యూ అలీ, ఆ నిజం మీ సార్ ఎప్పుడు తెలుసుకుంటారో అనుకుంటూ అక్షర బీ కూల్, అరవింద్ ఏమన్నా కూడా నువ్వు రియాక్ట్ అవ్వకు, వచ్చిన పని మాత్రమే ఆలోచించు, అరవింద్ ఏమన్నా కూడా పట్టించుకోకు అనుకుంటూ తనను తాను గట్టిగా మోటివేట్ చేసుకుంటూ అరవింద్ క్యాబిన్ లోనికి వెళ్ళింది అక్షర. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.